హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి పులుసు అండి. తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు అనేది కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకొని చింతపండుని అంతా బాగా పిసికి నీళ్ళు తీసుకోవాలి. మళ్ళీ మీకు పిప్పి ఉంటుంది కదా, మళ్ళీ ఆ పిప్పిలో మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ బాగా పిసికి మొత్తం వాటర్ అన్నింటినీ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కచ్చాపచ్చగా దంచుకోవాలి. వాటన్నింటినీ రోట్లో వేసుకొని, లేకపోతే మిక్స్ అయినా పట్టుకోవచ్చు రోల్ లేని వాళ్ళు. కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత దంచుకున్న దాన్ని తీసుకొని పచ్చిమిర్చి ఉప్పు దంచుకున్న దాన్ని తీసుకొని కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత కొద్దిగా ఆనియన్స్ అనేవి కొంచెము చిన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెము చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ బాగా బౌల్లో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం చింతపండు తీసుకున్న రసం ఉంది కదా, అందులో ఆ బౌల్లో వేయాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా అన్నీ కలిసేటట్టు కొద్దిసేపు చేత్తోటి కలపాలి. కలిపిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వీడియోలో చూస్తున్నారు కదా, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి అనేవి 4-5 ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు, ఇవన్నీ పోపుకి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చి పులుసు అనేది, చింతపండుది. దాంతో ఆ బౌల్ అనేది పోసిన తర్వాత కరెక్ట్గా ఒక 2 నిమిషాలు అనేది ఉడికించాలి. అంతేనండి, మరీ ఎక్కువగా ఉడికిస్తే టేస్ట్ అనేది బాగోదు. తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి మీరు.